ఆగస్టు 1వ తారీఖు రేపు దినాన ప్రభు యొక్క బల్లకి సిద్ధపరచాలని, ఈ రాత్రి మనల్ని పరిశుద్ధపరచాలని ప్రభు ఉద్దేశించి మనలను ఆయన సన్నిధికి ప్రభు తీసుకొని వచ్చారు. అందుకు 2 చేతులపై గట్టి స్తోత్రం చెల్లించు. పెద్దగా చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గత రాత్రి ప్రభు శుద్ధీకరణ కొడుకుని జరిగించారు. గత రాత్రి దేవుడు తన సేవకులకి, తన బిడ్డలకి సమయాన్ని దయచేశారు. కాబట్టి గత రాత్రి సమయంలో దేవుని మాటలు విని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేశారు. అందుకు 2 చేతులపై గట్టి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్. హల్లెలూయా. చేతులపై గట్టిగా చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. జకరియా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. చేతులు బయట గట్టిగా చెప్పాలి. అందరూ చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒక యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటే దేవుని మందిరంలో పరిచర్యలో కొనసాగుతున్నటువంటి, యాజకత్వం జరిగిస్తున్నటువంటి దైవ సేవకుడు. ఈ యాజకుడు పరిచర్య చేస్తున్నటువంటి గొప్ప దైవ సేవకుడు. ఆయన భార్య పేరు ఎలిజబెత్ అమ్మ. వీరిద్దరు భార్య భర్తలు. ఈ భార్య భర్తలైనటువంటి అహరోను కుమార్తె అయినటువంటి ఎలిజబెత్ అమ్మ, అదేవిధముగా జకరియా, వీళ్ళిద్దరూ ప్రార్థనా మందిరములో జీవిస్తూ దేవుని బిడ్డలకి పరిచర్య చేస్తూ యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి బిడ్డలు. అయితే వీళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. నిరపరాధులుగా జీవించుచున్నారు. బాగా గమనించండి. నిరపరాధులుగా జీవిస్తున్నారు. నిరపరాధి అంటే ఏమిటంటే ఏ తప్పు చేయని వ్యక్తులను నిరపరాధి అంటారు. తప్పు చేసిన వారిని, పొరపాటు చేసిన వారిని, పాపపు ఊబిలో ఉన్న వారిని వీళ్ళు దోషులు అంటారు. దోషం, పాపం గనక వీళ్ళు దోషులుగా ఉన్నారు
అని చెప్తూ ఉంటారు. నిరపరాధి అంటే ఏమిటంటే ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ లోపము లేని వారిని నిరపరాధులు అంటారు. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరు భార్య భర్తల వయస్సులో చాలా పెద్ద వయసు అయిపోయింది. యవనస్తులు కాదు, యవనస్తురాలు కాదు. భార్య భర్తలు చాలా పెద్ద వయస్సులో ఉన్నప్పటికి కూడా, వృద్ధాపదశలో ఉన్నప్పటికి కూడా ఈ భార్య భర్తలు దేవుని దృష్టిలో వెళ్ళమన్నారంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. నీతిమంతులుగా ఎలా తీర్చిదిద్దబడ్డారంటే నిరపరాధులుగా ఉన్నారు. అదే వాక్యంగా మళ్ళా చదవండి. వారిద్దరూ 5వ వచనం. చూసి నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. దేవునికి స్తోత్ర. వీళ్ళ నడిచే నడక ఎలా ఉంది? వీళ్ళ యొక్క ప్రయాణ మార్గం ఎలా ఉంది? వీళ్ళ ఆత్మీయ క్షేమం ఎలా ఉందంటే నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారంట. ఎక్కడ కూడా వీళ్ళు తప్పు చేసినట్లు కానీ, ఎక్కడ కూడా వీళ్ళల్లో పొరపాట్లు ఉన్నట్టు కానీ, ఎక్కడ కూడా వీళ్ళలో లోపాలు ఉన్నట్లు కానీ, ఎక్కడ కూడా వీళ్ళలో పాపం ఉన్నట్లు కానీ బైబిల్లో రాయబడలేదండి. నిరపరాధులుగానే బ్రతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా జీవిస్తున్నారు, ఖచ్చితమైన భక్తి చేస్తున్నారు, ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అటు లోకాన్ని కానీ లేక మనుషులకు కానీ ఇష్టానుసారంగా జీవించటం లేదండి. యేసయ్య దృష్టిలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. కారణం ఏమిటంటే వీళ్ళు నిరపరాధులుగా పెంచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ప్రభు యొక్క బల్లారాధనలో నువ్వు నేను పాలు పొందాలంటే, ఆయన రక్తమాసాలు మనం అందరం పాలు పొంది ఆగస్టు మాసం అంతా ఆరోగ్యకరంగా కాపుదలతోనూ ఆత్మీయంగా మనం ముందుకు నడిపించబడాలంటే తప్పనిసరిగా ఈ రాత్రి మనము నిరపరాధులుగా మార్చబడాలి. ఆమేన్. బైబిల్లో యేసుక్రీస్తు యొక్క రక్తము నిరపరాధి రక్తము. ఆయన శరీరము కూడా నిరపరాధి శరీరమే. ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పొరపాటు చేయలేదు, ఆయన ఏ లోపం కనుగొనలేదండి. ఆయన పరిశుద్ధముగానే బ్రతికాడు, పరిశుద్ధముగానే జీవించాడు, పరిశుద్ధముగానే మాట్లాడాడు. ఆయన ఆలోచించండి. ఈ రాత్రి మన దైవాంగం జీవితంలో జకర్యాను మనం చూస్తున్నాం, తన భార్య అయినటువంటి ఎలిజబెత్ను మనం చూసాం. ఈ భార్య భర్తలు ఎలాంటి జీవితం కలిగి ఉన్నారంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు, నిరపరాధులుగా మార్చబడ్డారు. ఆమేన్, ఆమేన్. మీరు గమనించవచ్చండి, కొంచెం వయస్సులో వృద్ధాపదశకు వచ్చిన వాళ్ళు కొంతమంది కోపం ఉంటుంది, కొంతమందికి గొనుగుతూ ఉంటారు. ఏంటండి, కొంతమంది ఆవేశపడుతూ ఉంటారు, కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. అదే వంటి వీళ్ళ కోపం ఎక్కువ వస్తుందండి. పెద్దోళ్ళండి గొనుగుతూ ఉంటారండి, ఆవేశపడుతూ ఉంటారండి అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. మరి వీళ్ళు కూడా వయస్సులో చాలా పెద్ద జకర్య వయసు చాలా పెద్ద వయసు, ఎలిజబెత్తమ్మ వయసు చాలా పెద్ద వయసు. మరి వీళ్ళు కూడా గొనగొచ్చు కదా. ముసలి వాళ్ళు ఏం చేస్తారు? గొనుగుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు, తొందరపడుతూ ఉంటారండి. మరి వీళ్ళు కూడా అలాంటి లక్షణాలు రావచ్చు కదా. మీ ఇళ్ళల్లో ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారనుకో, మీరేం చెప్తారంటే, అన్నా ఈ ముసలామతో మేము పడలేకపోతున్నాం, అన్న ఈ ముసలాయనతో మేము పడలేకపోతున్నాం. ఒకటేమైనా గొనుగుతూ ఉంటారు, ఒకటేమైనా కోపడుతూ ఉంటారు, ఒకటేమైనా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు.
అని మీరు చెప్తూ ఉంటారు, మేము వింటూ ఉంటామండి. అయితే మరి మన కళ్ళ కనిపిస్తున్నటువంటి ముసలాల పరిస్థితి అది, మన ఎదుటున్నటువంటి ముసలివారి పరిస్థితి అది. అయితే జక్కర్య ముసలివాడైనప్పటికీ తన భార్య ముసలదైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని దృష్టిలో నిరపరాధులుగా నడుచుకునొచ్చు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. ఆమేన్, ఆమేన్. వాళ్ళు తొందరపడటం లేదు, గొనగటం లేదు, సొనుక్కోవటం లేదు, ఆవేశపడటం లేదు, కలవరపడటం లేదు, కోపడటం లేదండి. వయస్సులో చాలా పెద్ద వయసు అయినప్పటికీ కూడా యెహోవా దృష్టిలో నిరపరాధులుగా గుర్తించబడ్డారు. ఈ రోజున మన దైనందిన జీవితంలో జకర్యాలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం నేర్చుకోవాలి. స్త్రీలైతే ఎలిజబెత్ ఉన్నటువంటి ఆత్మీయతను నేర్చుకోవాలండి. మనం నిరపరాధులుగానే బ్రతకాలి. పాపానికి మనం ఏమండి దాసులుగా ఉండకూడదు. లోకానుసారంగా మనం జీవించకూడదు, లోకానుసారంగా మనం బ్రతకూడదు, లోకానుసారంగా మనం ప్రవర్తించకూడదు, లోకానుసారంగా మనం భక్తి చేయకూడదండి. మనం ఎలా ఉండాలంటే ఖచ్చితమైన భక్తి చేయాలి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు రక్తము నిరపరాధి రక్తం. మనమందరం యేసు రక్తములో కడగబడ్డాం, బాప్తిస్వాలు తీసుకున్నాం, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. మనందరిని దేవుడు బ్రతికించి కాపాడుతూ వచ్చాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నిరపరాధి రక్తము కాబట్టి నీ జీవితము కూడా ఎలా ఉండాలి? నిరపరాధిగానే నువ్వు జీవించాలి, నిరపరాధిగానే నువ్వు ప్రభు సన్నిధిలో బ్రతకాలి. నీలో ఎలాంటి తప్పు కానీ, దోషము కానీ, కోపము కానీ, ఆవేశము కానీ నీలో అవన్నీ ఉండకుండా ఉండేటట్లుగా నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయాన్ని నేను మీతో చెప్పాలని రాత్రి ఈ యొక్క శుద్ధీకరణ కోడికలో కోరుకుంటున్నానండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందరి చేతుల పైకి మరోసారి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. యేసుక్రీస్తు శిష్యులలో యోధ ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి యోధ. ఇతడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను యేసుక్రీస్తుని ముద్దు పెట్టి మీకు అప్పగిస్తానని ప్రధాన యాజకుడి దగ్గర ఒప్పందమయ్యాడు. నేను ముద్దు పెట్టి మీకు యేసుక్రీస్తుని అప్పగిస్తానని ఒప్పందం అయిన తర్వాత యోధ అడుగుతాడు, నాకు డబ్బులు ఎంత ఇస్తారు? మీరు అప్పగిస్తే మీరు నాకేమిస్తారని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, 30 ఎండిన నాణ్యాలు నీకు ఇస్తాం బాబు. యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు కాబట్టి, నువ్వు ఆయన అంటే తిరుగుతున్నావు కాబట్టి, నువ్వు ఆయనని మాకు అప్పగిస్తే నీకు మేము 30 ఎండి నాణ్యాలు ఇస్తామని ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దల దగ్గర, ప్రజల దగ్గర ఒప్పందమయ్యాడు. యేసుక్రీస్తుని అప్పగిస్తానన్నాడు. ఎవరు? యోధ 30 ఎండి నాణ్యాలకి. వాస్తవంగా అయితే ఇతనికి అలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో మనకు తెలియదు, అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, అలాంటి తలంపు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఎందుకు వచ్చిందంటే ఆలోచించండి, అలాంటి తలంపు, అలాంటి ఆలోచన, అలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందంటే గమనించండి, ఇతనికి సాతాను కలుగు చేసిన ప్రేరేపణ. వినండి, ఒకప్పుడు యోధ మంచోడే. యేసుక్రీస్తు యోధాను నమ్మి ఏమండి డబ్బులు సంచిని అప్పగించాడు. 11 మంది శిష్యులకు అప్పగించలేదు. డబ్బుల సంచిని యేసయ్య ఎందుకు అప్పగించాడంటే యోధ డబ్బుల విషయంలో చాలా నమ్మకస్తుడని. వినండి, ఇతడు డబ్బుల విషయంలో 1 రూపాయి నన్ను అడగకుండా తీయడు.
కనీసం ₹1 ఖర్చు పెట్టి టీ కూడా తాగడు. యేసయ్య నమ్మి మార్కుకు అప్పగించలేదు డబ్బుల సంచిని. ఏమండి, సీమోనుకు అప్పగించలేదు డబ్బుల సంచిని, లూకాకు అప్పగించలేదు డబ్బుల సంచిని. యోదానే నమ్మి యేసయ్య డబ్బుల సంచిని యోదాకు అప్పగించాడు. బాగా నమ్మకస్తుడని, ఖచ్చితంగా ఉంటాడని, పవిత్రంగా ఉంటాడని. ఏనండి, డబ్బులు అందరికి అప్పగించరండి, నమ్మిన వాళ్ళకే డబ్బులు సంచిని అప్పగిస్తారు. హల్లెలూయా. బీరువా తాళాలు కూడా మనం ఏం చెప్తాం, 3 ఆడపిల్లలు అన్నారు ఇంట్లో, లేదా ఒక కుమారుడు 2 కుమార్తెలు ఉన్నారనుకో, లేదా 2 కుమారులు ఒక కుమారుడు ఉన్నాడు అనుకో, ఒక్కరికే నమ్మి అప్పగిస్తాం. మనం అందరికి అప్పగించమండి. ఎందుకంటే వారి స్వభావాల బట్టి, వాళ్ళ తలంపులను బట్టి నమ్మమండి. ఇప్పుడు యేసుక్రీస్తు యోదాకి డబ్బులు సంచి అప్పగిస్తే యోదా ఏం చేశాడో తెలుసండి, సాతాను ప్రేరేపణ అతనిలో బాగా కలుగు చేసింది. కాబట్టి 30 ఎండి నాణ్యాలకి నేను అప్పగిస్తానని ఒప్పందమయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత వినండి, వాళ్ళు 30 ఎండి నాణ్యాలు యోదాకి ఇచ్చారు. ఆ 30 ఎండి నాణ్యాలు డబ్బుల సంచిలో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న తర్వాత యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు. నా చెలికాడా, ఎందుకు లేట్ చేస్తారా అన్నాడు. వచ్చాడు, యేసయ్యని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోగానే వాళ్ళు యేసుక్రీస్తుని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ యేసయ్యని గట్టిగా పట్టుకున్నారు. ఇక వదలలేదు ఆయన్ని. ఇక ఆయన్ని పిలాతు దగ్గర తీసుకుని వెళ్తున్నారు. ఇక గవర్నర్ అయినటువంటి, అధిపతి అయినటువంటి పిలాతు దగ్గర తీసుకుని వెళ్తున్నారు. పిలాతు దగ్గర తీసుకుని వెళ్తున్న సమయంలో యూదా జీవితంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. అక్కడ అనవసరంగా నేను 30 ఎండి నాణ్యాలకి నేను యేసయ్యని అప్పగించాను. 30 నాణ్యాలకి, ఎండి నాణ్యాలకి యేసయ్యని నేను అప్పగించానని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడి వినండి, అక్కడ బైబిల్ ఏముందంటే పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, బాగా బాధపడిపోతున్నాడు. చాలా మనస్సులో నెమ్మది లేదు. ఆ పరిశుద్ధుడైన దేవుడిని నేను 30 ఎండి నాణ్యాలకు అప్పగించాను, డబ్బులు బానిసనైపోయానే, జీవాధిపతిని యేసయ్యని నేను ఇలా ఎందుకు చేశాను? నేను చేసింది తప్పే కదా, నేను చేసింది పొరపాటే కదా అని యూదా పశ్చాత్తాపడి ఏం చేశాడు? బైబిల్ మీరు చదవండి. నేను చదివినప్పుడు నాకు చక్కగా ఆ వాక్యాన్ని ప్రభు బయలుపరిచారు, మీరు చదవండి. మత్తయి సువార్త 5 గట్టిగా చెప్తాను, పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయం 3వ వచనం నుంచి ప్రారంభించండి. పశ్చాత్తాపడి 30 ఎండి యేసయ్య చేసిన శిక్షను విధించినప్పుడు ఆయన పశ్చాత్తాపడి, యేసయ్యకి శిక్ష వేశారు వాళ్ళు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, అధికారులు అందరూ కలిసి, అధిపతులందరూ కలిసి ఆయన శిక్షను వేసినప్పుడు ఆ శిక్షను చూసినటువంటి యూదా పశ్చాత్తాపడి ఆ 30 ఎండి నాణ్యాలు మరలా ప్రధాన యాజకుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చి, హల్లెలూయా, అర్థమవుతుందండి, బాగా వినండి, నాకది చూడండి. నేను నిరపరాధైన యేసయ్య రక్తాన్ని, ఏమన్నది అక్కడ? నిరపరాధైన యేసయ్య రక్తాన్ని అప్పగించి నేను పాపము చేసి తినని చెప్పెను. దేవునికి స్తుతి కలుగునుగాక. పెద్దగా చెప్పాలి మీరు అందరూ. హల్లెలూయా.
గమనించండి మీరు. నిరపరాధని యేసయ్య రక్తాన్ని నేను నీకు అప్పగించాను. నేను పాపం చేశాను, తప్పు చేశాను అని యూదా పశ్చాత్తాపడి ఏడుస్తూ 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 గుండెల బాదుకొని పశ్చాత్తాపడి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మరలా 30 నాణ్యాలు తిరిగి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నేను నిరపరాధని యేసయ్య రక్తాన్ని మీకు అప్పగించాను, నేను పాపం చేశాను.